దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. దేవునితో ఈ దినమని ఈ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలవడాన్ని బట్టి దేవుని నామాన్ని గణపరుస్తున్నాను. ఈరోజు మన ధ్యానాంశమై ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 16వ వచనము. నేను మీ మధ్య సంచరింపబోవుచున్నాను. నేను మీ మధ్య సంచరింపబోవుచున్నాను. దేవుడు మాట్లాడుతున్నాడు ఈ ఉదయకాలం వద్ద. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, ఆయన చెప్తున్న మాట, మీ మధ్యన నేను సంచరించబోతున్నాను. ఈరోజు తన పిల్లలతో అంటున్నాడు ఏమనంటే, వ్యాధుల మధ్యన, కష్టాల మధ్యన, కన్నీళ్ల మధ్యన, అనారోగ్యాల మధ్యన, బాధల మధ్యన, బ్రతుకు పోరాటములో వేదనతో విఫలమైపోతున్న పరిస్థితుల మధ్యన ఉన్న నా పిల్లలరా, మీరు మీ జీవితాల్లో మీరు ఏమీ సాధించలేకపోతున్నారు కనుక నేను మీ మధ్యన నడవబోతున్నాను, సంచరించబోతున్నాను. మీరందరూ కూడా సిద్ధంగా ఉండండి అని తెలియజేస్తున్నాడు. ఈరోజు మీ జీవితాల్లో ఆయన సంచరిస్తే ఏం జరుగుతుంది? ఒక వ్యక్తి తన జీవితంలో బలహీనుడైనప్పుడు, బాధలు, కష్టాలు, నష్టాలతో కృంగిపోతున్నప్పుడు ప్రభువు వారి జీవితంలోకి వస్తే వారు నూతన బలాన్ని పొందుకున్నట్లుగా మనం గమనిస్తాం. యేసు ప్రభు ఏ ప్రాంతానికి వెళ్ళారో వారందరూ కూడా బలమును పొందుకున్నారు. ఏ ఇంటిలోనికి వెళ్ళారో ఆ ఇంటిలోనికి విడుదల, రక్షణ వచ్చింది. ఏ వ్యక్తిని ముట్టుకున్నారో వారు స్వస్థపడ్డారు. ఈరోజు మీ మధ్యన ఆయన సంచరించబోతున్నాను మీకు శుభకార్యాన్ని లేదా శుభవచనాన్ని ఆయన తెలియజేస్తున్నాడు. ఆయన మీ మధ్యన సంచరించాడు అని అంటే, ఆయన మీ మధ్యకు వచ్చాడంటే, ఆయన తిరుగుతున్నప్పుడు, మీ మధ్యలో ఆయన నివాసం చేస్తున్నప్పుడు, మీ ఇంట్లో నుండి, మీ వ్యవసాయ, వ్యాపార, ఉద్యోగాల స్థలముల నుండి అద్భుతాలు జరుగుతూ ఉన్న ప్రతికూల పరిస్థితులు నీ జీవితంలో అవి పారిపోతాయి అనే విషయాన్ని గ్రహించాలి. ఈరోజు ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, దేవుడు గనక మన మధ్యన ఆయన సంచరిస్తే ఏం జరుగుతుంది? దేవుడు మనతో ఉంటే ఆయన మన జీవితంలో ఏం చేస్తాడో అని అంటే, దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట ఏంటి తెలుసా? ఆయన మనతో ఉన్నప్పుడు, మన మధ్యన ఆయన సంచరించినప్పుడు మన శత్రువులు ఏమైపోతారో తెలుసా? మన జీవితం నుంచి పారిపోతారు. దేవుని యొక్క సన్నిధి ఎప్పుడైతే మీతో ఉంటుందో, ఆయన మీ మధ్యన ఎప్పుడైతే సంచారం చేస్తూ ఉంటాడో, మీ జీవితంలో శత్రువుల నుంచి విడుదల మీరు పొందుకుంటారు. ఈ ఉదయకాలం ముందు ఒకవేళ ప్రతి దినము కూడా మా జీవితాల్లో బలహీనతలే మమ్మల్ని డామినేట్ చేస్తున్నాయండి, ప్రతికూల పరిస్థితులే మమ్మల్ని డామినేట్ చేస్తున్నాయని మీరు అంటున్నారేమో, అనుభవించే స్థితిలో మీరు ఉన్నారేమో. అయితే మీ శక్తికి మించిన పరిస్థితులు మిమ్మల్ని డామినేట్ చేస్తాయి, కానీ పరిస్థితులకు మించిన దేవుడు కనుక మీ జీవితంలోకి వస్తే పరిస్థితులన్నీ కూడా ఆయన డామినేట్ చేసి మీ జీవితంలో మీకు బలాన్ని అనుగ్రహించి ఆయన అద్భుతం చేస్తాడు. పరిశుద్ధ లేఖనాన్ని మీరు గమనిస్తే ఆయన పిల్లల కోసం ఆయన ఏం చేశాడు తెలుసా? 4 కుష్ఠరోగులను ఉపయోగించుకొని శత్రువులను తరిమి కొట్టి శత్రువులు ఎప్పుడు చచ్చేటట్లుగా చేశాడు. శత్రువులే నాశనమయ్యేటట్లుగా చేశాడు. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, ఆయన బలహీన మనుషులను, బలహీన పరిస్థితులను, బలహీనమైన ప్రతి ఆయుధాన్ని ఉపయోగించగలిగిన గొప్ప దేవుడు. ఈ ఉదయకాలం ముందు నీ జీవితంలో నువ్వు ఏ బలహీనతల్లో ఉన్నా కానీ, ఏ బాధలో నీ జీవితంలో వెంటాడుతున్నా, ఒకవేళ బాధపడుతున్నా, నీ బలహీన పరిస్థితులను ఆయన చేతులకు అప్పగించుకో. దేవా, నా పరిస్థితులు ఏమైనా నీ చేతిలో పెడుతున్నాను, నీవే నాకు తోడుగా ఉండంటే ఆయన నీ మధ్యన సంచారం చేసి ఆయన అద్భుతం చేస్తాడు. ఆహ్వానించుకో ఆయన నీ జీవితంలోనికి. ఆయన నీ జీవితంలోకి ఆయన వస్తే ఏం జరుగుతుందంటే, ఆయన సంచారం చేశాడంటే నీ బ్రతుకులో ఉన్న రోగాలు, నీ ఇంట్లో ఉన్న కష్టాలు, నీ ఇంట్లో ఉన్న ప్రతి విధమైన ప్రతికూల పరిస్థితులు అన్నీ ఒక్కసారిగా పారిపోవడం చూస్తావు. యేసు ప్రభు ఎక్కడ అడుగు పెడితే అక్కడ వ్యాధులు పారిపోయినాయి. యేసు ప్రభు ఎక్కడ నిలబడితే అక్కడ అద్భుతమైన స్వస్థతలు జరిగి. నీ జీవితంలో నువ్వు సిద్ధపడు. ఆయన వచ్చేటట్లుగా నీ జీవితంలో నువ్వు ఆయన ఆహ్వానించడానికి పరిస్థితులు మొత్తం కూడా నీకు ఆయనకు అనుకూలంగా మార్చేసుకో. ఆయన నీ జీవితంలోకి వచ్చాడంటే అద్భుతం నువ్వు ఖచ్చితంగా చూస్తావు. ఆయన నీలోనికి వస్తే ఏం జరుగుతుందంటే, శ్రమల నుండి, భయంకరమైన సైతాను శక్తుల నుంచి గొప్ప విడుదల పొందుకుంటాం. ఆయన సంచారం చేస్తే సైతాను శక్తులకి ఎంత మాత్రము కూడా తాగుండనే ఉండదు. నీ జీవితంలో ఒకవేళ నువ్వు నీ యొక్క వ్యవసాయ, వ్యాపార, ఉద్యోగాల్లో కలిసి రాకుండా నిన్ను వెనక్కలాగుతూ నీ జీవితంలో పట్టి పిడుస్తున్న సైతాను శక్తులను ఒకవేళ నీ జీవితంలో నువ్వు ఎదగకుండా చేస్తున్నాయేమో, ఆయన నీ జీవితంలోనికి ఆయన అడుగుపెట్టి ఆయన సంచారం చేయడం మొదలుపెట్టాడంటే నీ జీవితంలో సైతాను శక్తుల నుంచి విడుదల, శ్రమల నుంచి విడుదల, ఆశ్చర్యకరమైన కార్యాలు అనుభవించే స్థితిలోనికి నువ్వు వచ్చేస్తావు. ఈ దినమందు నీ పరిపూర్ణమైన జీవితాన్ని ఆయనకు అప్పగించుకో. దేవా, ఈరోజు బలహీనుడిని నన్ను బలపరచు. ఎన్నో సమస్యలు ఉన్నాయి, కోర్టు సమస్యలు, అనారోగ్య సమస్యలు, గర్భఫలము, అలాగే నా జీవితంలో భూఫలము, ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితుల మధ్య నేను ఓడిపోయి ఉన్నాను. అయ్యా, నీవే నాకు తోడుగా ఉండు ప్రభు అని నువ్వు చెప్పగలిగితే ఎంతటి గడ్డు పరిస్థితులైనా ఆయన ఈ ఉదయకాలం ముందు నీ జీవితంలో అద్భుతంగా మార్చేస్తాడు. నువ్వు ఏ దూరదేశంలో పనిచేస్తున్నా,
ఏ దేశంలో ఉన్నా కానీ ఆయన నీకు సమీపంగా ఉన్నాడు. ఈరోజే నీ జీవితంలో ఆయన అద్భుతం చేయగలడు. అటువంటి కృప దేవుడి దినమందు నీకు అనుగ్రహించనుగాక. లెట్స్ పే. ప్రార్థన చేసుకుందాం. అందరూ కండ్లు మూసుకోండి. మా పరమ తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయకాలం మీద ప్రత్యేకంగా ప్రియ బిడ్డలందరితో మీరు ఉండమని వేడుకున్నాను. నీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడారు. వేస్తున్న ప్రతి అడుగును స్థిరపరచండి, ఆశీర్వదించండి. దీవెనకరమైన బిడ్డలుగా ప్రతి ఒక్కరిని మీరు మార్చండి. ఏ బాధలు, ఏ కష్టాలు బిడ్డలను వెంటాడుతున్నో సమస్తం ఎరిగిన దేవుడు నైనా బిడ్డల జీవితంలో ఉన్న ప్రతి కష్టము, బాధ నుంచి విడుదల, విమోచన కలుగునుగాక. బలమైన కార్యాలు చేసే గొప్ప తండ్రి, ఇప్పుడే అద్భుతాలు బిడ్డల జీవితంలో మీరు జరిగించండి. కీడులను తప్పించి ఈరోజు ప్రత్యేకంగా రండి కొందరు ప్రభావ బిడ్డల జీవితంలో ఏవైతే అడ్డులు, ఆటంకాలు ఎదుర్కొంటున్నారో మీరు వారి మధ్యన సంచరించడం ద్వారా అద్భుతమైన విడుదల అనుగ్రహించి మీరే స్వస్థపరిచి బలమునిచ్చి ముందుకు నడిపించమని, ఈ దినమంతా బిడ్డల జీవితంలో విజయాలు అనుగ్రహించి ముందుకు నడిపించి గొప్ప కార్యాలకు వారసులను చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు ఈ దినమంతా మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్.